ఫీజు కట్టావా? లేదండి, కట్టలేదు. ఏ ఆ రోజు అష్టమి తిథి అయిందండి. అయితే ఏమవుతుంది? అష్టమి తిథి మంచిది కాదుట. అయ్యో, అష్టమి తిథి నాడు ఏదైనా పని మొదలు పెడితే కష్టాల పాలవుతారట. అదే నవమి తిథి నాడు మొదలు పెడితే నవ్వుల పాలవుతారట. అందుకనే నేను దాని ఫీజు కట్టలేదండి. అష్టమి రోజు కడితే నవ్వులు పాలవుతారు, నవమి రోజు కట్టినా నవ్వులు పాలవుతారు, అష్టమి రోజు అయితే కష్టాలు కూడా పాలవుతారు కూడా. అవును. ఓహో. మీలాంటి వాళ్ళే ఉన్నారు జనాలు సంఘాల్లో చాలా మంది. పాద్యం మంచిది కాదు, చవితి మంచిది కాదు, షష్ఠి మంచిది కాదు, అష్టం మంచిది కాదు, నవం మంచిది కాదు, ద్వాదశి మంచిది కాదు, అలాగే చతుర్దశి మంచిది కాదు అని చెప్పి ఇలాంటి మూఢనమ్మకాలు కొట్టుమిట్టాడిపోతున్నారు. ఇంతకీ మీరు చెప్పండి, అసలు అష్టమి నవమి తిథులు మంచివా కాదా? అన్ని తిథులు మంచివే. మరి మంచివి కాదంటారు కదా? కాదు అనడానికి కారణం ఉంది. ఏమిటా కారణం? మంచివి కాదని కాదు, నిషేధించారు ఆ తిథుల్ని. ఎవరు? ఋషులు. ఎందుకంటే నాయనలారా, ఈ కలియుగ ప్రభావం వల్ల ప్రతి మానవుడు కూడా కొన్ని నమ్మకాల్లో మునిగిపోతాడు. ఆ నమ్మకాల్లో ఈ తిథులు మంచివి కాదు అనే నమ్మకం కూడా ఒకటి. ఈ తిథులు మంచివి కాదు అని కాదు, ఈ మనం ఏదైతే చెడు అనుకుంటున్నామో ఆ తిథుల్లో భగవంతుడి ఆవిర్భావం జరిగి భగవత్ కార్యక్రమాలు జరుగుతాయి. లోకానికి అంతటికీ తండ్రి అయినటువంటి భగవంతుడి యొక్క కార్యక్రమం జరిగేటప్పుడు నీ ఇంట్లో కార్యక్రమం ఎలా చేసుకుంటావు నువ్వు? గుళ్ళో పెళ్లి, అలాగే దేవుడి పెళ్లికి ఊరంతా బంధువులే అంటారు, అవునా? అవును. మరి అలాంటి గుళ్ళో స్వామివారి ఆవిర్భావం రోజున చక్కగా స్వామివారి కళ్యాణం జరుగుతున్నప్పుడు నీ ఇంట్లో పెళ్లి చేసుకుంటావా, స్వామివారి కళ్యాణానికి వెళ్తావా? నువ్వు స్వామివారి కళ్యాణానికే వెళ్తాను కదా. అందుకని ఆయా తిథుల్లో ఆయా దేవతలు ఆవిర్భవించారు, ఆయా దేవుడి యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి నాయనలారా, మీ ఇళ్లలో ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి శుభకార్యాలు పెట్టుకోకండ్రా నాయన అని చెప్పని ఆయా తిథుల్ని నిషేధించారు. పాడ్యం ఉందా? అవును. అది మంచిది కాదు కదా. పాడ్యం మంచిది కాదండి. మరి ఆశ్వేత మాసంలో దేవి నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభం అవుతాయి? పాడ్యమే. మరి అది మంచిది కానప్పుడు ఇదే రోజు నుంచి ప్రారంభం అవ్వాలి కదా. అవునండి కదా. అవును. వినాయక చవితి ఏ రోజు చేస్తాం? చవితి రోజు చేస్తాం. మరి అది చెడ్డదైతే ఆ రోజు వినాయక ఆవిర్భావం ఎందుకు జరిగింది? నిజమేనండి కదా. షష్ఠి మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. మరి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎలా చేస్తున్నాం? అవునండి. అలాగే అష్టమి మంచిది కాదు, కృష్ణాష్టమి చేస్తున్నాం, దుర్గాష్టమి చేస్తున్నాం. అవునండి కదా. అవును. నవం మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. శ్రీరామనవమిని ఎందుకు ఊరు వాడ అంత అంగరంగ వైభవంగా చేస్తారు? అవునండి నిజమే. ద్వాదశి మంచిది కాదు. అవును. మరి కార్తీక మాసంలో వచ్చేటువంటి క్షీరాబ్ది ద్వాదశి ఎందుకు అంత అంగరంగ వైభవంగా చేస్తాం? అవునండి నిజమే. చతుర్దశి శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి మహాపుణ్యతిథి. అవును. మరి ఎందుకు ఆవిర్భవించాడంటో నిజంగా తిథి మంచిది కానప్పుడు? నిజమేనండి. భగవంతుడే ముందే చెప్పాడు, నాయనలారా, మీ మీ యొక్క మెదడు పనిచేసే విధానం తేడాగా ఉంటుందిరా నాయన. మీరు ఏదైతే చెడు అని అనుకుంటారో తిథుల్లో, ఆ తిథులు యందు మా ఆవిర్భావం జరిగిందిరా నాయన. ఇప్పటికైనా తెలుసుకోండి, అవి చెడు కాదు, అన్ని మంచివే అని ఆయన చెప్పాడు. కానీ కొన్ని పనులకు అవి నిషేధించబడ్డాయి. కొన్ని పనులకి అవి నిషేధించారు అంతే. ఇప్పుడు వినాయక చవితి గుళ్ళల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. గణపతి కళ్యాణం గాని, సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణం గాని, లేదా షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం గాని ఇలా గుళ్ళల్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి గుళ్ళో కళ్యాణాలు జరిగినప్పుడు నీ ఇంట్లో పెళ్లి చేసుకుంటావా, గుళ్ళో కళ్యాణానికి వెళ్తావా చెప్పు? అవును. ఎటు వెళ్ళలేకుండా బాధపడతారు. అటు గుళ్ళోకి వెళ్ళలేకపోయామే అనే బాధ, ఇటు గుళ్ళో పెళ్లి స్వామివారి పెళ్లి చూడలేకుండా నా ఇంట్లో పెళ్లి చేసుకున్నాననే ఒక రకమైన బాధ. అవును. అందుకని ఇలాంటి అడకత్తెరలో పోకచక్క లాంటి ఆలోచనలు ఎందుకు అని చెప్పి కొన్ని తిథుల్ని నిషేధించారు అంతవరకే తప్ప అవి మంచివి కాదని కాదు. నిజంగా అవి మంచిది కాదమ్మా, ఒప్పుకుందాం అనుకున్నాను, నేను కూడా ఒప్పుకుంటా అనుకుంటా. పెద్ద తిరుపతి ఉందా? అష్టమి రోజున జనాలు వెళ్ళటం మానేస్తారా? ఎందుకు మానేస్తారు? మానరు కదా. మానరు. అదే అష్టమి రోజున ఒక మనిషి పుట్టినరోజు వస్తుంది, చేసుకోవడం మానేస్తారా? ఎందుకు చేసుకోవడం మానేస్తారు? అష్టం మంచిది కాదు కదా. అంటే ఏదైనా పని మొదలు పెట్టడానికి మంచిది కాదు, కానీ పుట్టడానికి మంచిది కాదని చెప్పలేదుగా.
ముందు మన మనసులో ఎటువంటి చెడు భావన లేకుండా నిష్కలంకమైనటువంటి మనస్సుతోటి మనల్ని పనులు ప్రారంభించాలి. అప్పుడు ఏ తిథైనా సరే మనం చేసే పని విజయవంతంగా పూర్తవుతుంది. ఖచ్చితంగా. అది అమావాస్య అయినా సరే. మర్చిపోయాను, ఇంకోటి మర్చిపోయాను. అసలైంది అమావాస్య కూడా మంచిది కాదని ఒక చెడ్డ నమ్మకం ఉంది. అవును, అవునా? అమావాస్య మరి దీపావళి అమావాస్య ఎందుకు అంత గ్రాండ్ గా చేస్తాం? కాబట్టి భగవత్ సృష్టిలో ఏ తిథి చెడు అని కాదు. కాకపోతే ఆయా తిథుల్లో భగవత్ యొక్క ఆవిర్భావం జరిగింది కాబట్టి ఈ తిథుల్లో ఇది చేయకూడదురా నాయన అని చెప్పి ఒక కట్టుబాటు పెట్టారు, అంతవరకే తప్ప ఇప్పుడు అది ఏమైంది? ప్రతి చిన్న విషయానికి కూడా అష్టం మంచిది కాదు, నవం మంచిది కాదు, షష్ఠి మంచిది కాదు అని చెప్పని ఓ తల మీద రుద్దేస్తున్నారు. జనాలు అవే నిజం అనుకుని వాటిల్నే మూఢనమ్మకంగా పాటించేస్తున్నారు. ఏం చెప్తాం? ఇలాంటి వాటి గురించి కూలంకషంగా తెలియాలంటే మనకు అష్టాదశ పురాణాలు అని చెప్పని మంచి మంచి 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలు గనక మనం చదివి తెలుసుకోగలిగితే అవి మంచివా చెడు అనేది మనకి కూలంకషంగా తెలుస్తుంది. సరేనండి, సరే. నేను ఖచ్చితంగా ఈసారి దాని ఫీజు మాత్రం ఏ తిథి చూసుకోకుండా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు తీసుకెళ్లి కట్టేసి వస్తాను. భగవంతుడి మీద భారం వేయి. నువ్వు చేసేది మంచి పని అయితే, నువ్వు చేసే మంచి పనిలో ధర్మం నిజాయితీ ఉంటే భగవంతుడు ఆ పని నువ్వు ఏ తిథి రోజు మొదలుపెట్టినా సరే నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాడు. సరేనా? సరేనండి, అది గుర్తుపెట్టుకో.